నమస్తే, నేను ప్రియాంకరామ్. సునీల్ నాయక్ మనందరికీ తెలుసు. త్రిబుల్ కేసులో ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఆయన్ని విచారించారు. మరి ఈ విచారణలో ఏం చెప్పారు? దొరికిపోయాడా సునీల్ నాయక్? ఒప్పేసుకున్నారా నిజాన్ని? ఎందుకు అంటే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఏంటి ఆ ప్రశ్నలు? సునీల్ నాయక్ సిచ్యువేషన్ అంటే అరెస్ట్ చేస్తారా, లేదు అంటే ఏం జరగబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. త్రిబుల్ గారి కేసులో సిట్ అధికారులు ఇప్పుడు సునీల్ నాయక్ ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడానికి ముందే మీరు ఎలా ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అనే ఒక క్వశ్చన్ మార్క్ హైదరాబాద్ కి. అట్ ద టైం మీరు ఆయన మీద దేశద్రోహం కేసు ఎలా పెడతారు, ఆయనకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఏమైనా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు సంధించినప్పుడు అందరికీ కలుగుతున్న అనుమానం ఏంటంటే ఇంకా సునీల్ నాయక్ వేరే ఆప్షన్ లేదు, దొరికిపోయాడు, నిజాన్ని ఒప్పేసుకున్నాడు, ఇక ఆయన అరెస్ట్ చేయక తప్పదు. ఏం జరుగుతుంది ఆయన కేసులో? యాక్చువల్గా దొరికిపోయినట్టే, నిజాలు బయటపడడానికి అవకాశం ఉన్నట్టుగా ఆయన ఇచ్చినట్టు రిప్లై కనిపిస్తుంది. ఇవాళ పేపర్లో వచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా దగ్గరకు వస్తుంది. ఎవరు అసలు ఈ పని చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది రావడానికి చాలా దగ్గరగా ఉంది అనేది సునీల్ నాయక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సునీల్ నాయక్ ఇచ్చినటువంటి రిప్లైని బట్టి అర్థమవుతుంది. ఎందుకనంటే ఆయన ఏమన్నాడు, మీరు దేశద్రోహం కేసు ఎలా పెడతారు ఒక ఎంపీ మీద? ఆ రోజు ఎంపీగా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. మీరు ఎలా పెడతారు అని చెప్పేసి అడిగినప్పుడు మీకు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, దేశద్రోహానికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయా, వాటిని పరిశీలించిన తర్వాతనే మీరు కేసు పెట్టారా అని అడిగినప్పుడు లేదు, మా పై అధికారి ఆర్డర్ చేశాడు, నేను పెట్టాను అన్నాడు. పై అధికారి అంటే ఎవరు? ఇప్పుడు ఆయన ఐజీగా ఉన్నారు. ఈయన నెక్స్ట్ అధికారి ఐజీ ఎవరు? సునీల్ కుమార్. రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది కూడా అదే కదా, మొత్తం సునీల్ కుమార్ గారే మొత్తం నడిపించాడు వ్యవహారం అని చెప్పి కదా ఆయన కూడా చెప్తుంది. సో సునీల్ కుమార్ గారికి ఎవరు చెప్పుంటారు? బిగ్ బాస్ చెప్పుంటారు. వెరీ సింపుల్. సో దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇప్పుడు కోర్టులో చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఈయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటే కోర్టు ఏం చెప్తుంది, మీరు విచారణ అధికారి దగ్గర హాజరు కావండి, విచారణకు సహకరించండి అని చెప్పారు. ఓకే, నేను సహకరిస్తాను, నేను ఆన్లైన్లో నేను విచారణకు వస్తాను అంటే కుదరదు. జడ్జి చాలా విచిత్రమైన కామెంట్ చేశాడు. అలా కుదరదు, విచారణకి మీరు హాజరు కావాల్సింది వ్యక్తిగతంగా, అంతే తప్ప ఆన్లైన్లో విచారణకు హాజరవుతానంటే కుదరదు. రేపు జైలు శిక్ష కూడా నాకు ఆన్లైన్లో జైలు శిక్ష వేయండి అని చెప్తే అది కుదరదు. సో ఆన్లైన్లో జైలు శిక్షలు ఉండు, ఆన్లైన్లో విచారణలు ఉండు, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేను, విచారణకు హాజరు కాండి అని చెప్పి జడ్జి చాలా క్లియర్గా మాట్లాడారు. చాలా తెలివైన జడ్జి అనుకుంటా సార్. అదే చెప్పాడు, రేపు జైలు శిక్ష కూడా ఆన్లైన్లో అడిగితే ఆన్లైన్లో జైలు శిక్షలు ఉండవు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంటే జడ్జి చాలా క్లియర్గా బాగా అబ్జర్వ్ చేశారు కేసుని. ఇటువైపు ఏమో సిట్ వైపు ఏమో సిద్ధార్థ లోద్రా, అటువైపు ఏమో కపిల్ సిబాల్ అనుకుంటారు. ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ కదా. సో కాబట్టి ఇద్దరు వాదనలు, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈయన సునీల్ నాయక్ తరఫున కపిల్ సిబాల్ గారు ఆన్లైన్కి మా క్లయింట్కి అసలుబాటు ఇవ్వండి అంటే జైలు శిక్షలు అలాంటి వాటికి ఏమి ఉండవు, విచారణకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పడం అంటే ఆ కేసుని ఎంత సీరియస్గా ఆ జడ్జి అబ్జర్వ్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా, ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక సునీల్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన విచారణలో ఫేస్ చేసిన అంశం ఇంకోటి ఏంటంటే, మీరు లోపల ఆ రోజు రైతులు తీసుకెళ్లారు, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు, తెల్లారి కోర్టులో సబ్మిట్ చేశారు. మీరు లోపలికి తీసుకెళ్ళేటప్పుడు గాయాలు లేవు, కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి గాయాలు ఉన్నాయి తెల్లారి కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు. మరి అవి ఎలా వచ్చినాయి, ఆ గాయాలు ఎలా వచ్చినాయి? రాత్రిపూట ఏం చేశారు, ఆ రాత్రి మీరు ఏం చేశారు, రూమ్లో ఏం జరిగింది అని చెప్తే నేను అసలు అది విచారణ సందర్భంగా నేను అక్కడ లేను అని చెప్పి ఈయన ఏదో తప్పించుకున్నట్టు ప్రయత్నం చేస్తే అప్పుడు విచారణ అధికారి ఆధారాలను బయట పెట్టాడంట. ఏం ఆధారాలు బయట పెట్టాడు? బాబు నువ్వు లోపలే ఉన్నావు,
నువ్వు లోపల ఉన్నావని చెప్పడానికి మీ డ్రైవర్ సాక్ష్యం, మీ డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం, అలాగే మీ గన్మ్యాన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం సాక్ష్యం. సో మిమ్మల్ని వాళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మేము మీతోటి విచారిస్తాం అని చెప్పంగానే ఈయన తత్తరపాటుకు గురయ్యాడని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్. అంటే వాస్తవం ఇంకా తెలిసిపోయింది, వీళ్ళ దగ్గర దాచలేము. అంతే కదా. అలాగే వీళ్ళ మొబైల్స్, ఆ రోజున వీళ్ళకి సంబంధించిన మొబైల్స్, చాట్, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ మొబైల్స్ ఎవరెవరితో వీళ్ళు మాట్లాడారు ఆ టైంలో. రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ సిఐడి ఆఫీస్లో గదిలో ఉంచారు. గదిలో ఉంచేసి ఆయన్ని చావగొట్టారు, హత్యాయత్నం చేశారని చెప్పి ఆయన కేసు పెట్టారు. సో మరి ఆయనకి దెబ్బలు తగిలినాయి. అక్కడ మిలిటరీ హాస్పిటల్ క్లియర్గా కొట్టారు అని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. మరి ఎవరు కొట్టారు, ఎలా కొట్టారు, దేశద్రోహం కేసు ఎలా పెట్టారు, దేశద్రోహం ఏం చేస్తే మీరు దేశద్రోహం కేసు పెట్టారు, ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా విచారణ అధికారులు. ఆ రోజంటే గవర్నమెంట్ ఉంది, ఓకే చేశారు. మరి ఇవాళ చట్టం తన పని తాను చేసుకోబోతుంటే ఖచ్చితంగా సహకరించాలి కదా వీళ్ళు. సునీల్ కుమార్ గారు కూడా హాజరయ్యారు విచారణకి, హాజరయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టుకొని విచారించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆడ గన్మెన్లు అలాగే డ్రైవర్లు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఉంది కదా. వాళ్ళు పక్కనే ఉంటారు కదా, గన్మెన్లను డ్రైవర్లు పక్కనే ఉంటారు. వాళ్ళు చెప్తారు కదా అసలు వెహికల్ ఎంతమంది వచ్చారు, ఈయన ఎన్ని గంటలకు వచ్చారు, ఈయన లోపలికి ఎప్పుడు వెళ్ళారు, బయటకి ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా చెప్తే ఇదంతా ఏం జరిగింది అనేది విచారణలో అర్థమైపోతుందిగా. రేపు ఛార్జ్షీట్లో కూడా అదే చెప్తారుగా. గన్మెన్ చెప్తారు కదా, గన్మెన్ అసలు జరిగింది ఏందని చెప్తారు కదా, గన్మెన్ పక్కనే ఉంటాడుగా. ఒకవేళ గన్మెన్ లేకుండా వెళ్తే అది పెద్ద నేరం కదా. సో కాబట్టి గన్మెన్కి అలాగే డ్రైవర్కి ఖచ్చితంగా మొత్తం తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని విచారించడం జరిగింది. సో దాంతో సునీల్ నాయక్ గారు తెల్లముఖం వేసుకొని నేను విచారణకి సహకరిస్తానని చెప్పి ఆయన కోర్టులో చెప్పి ఆయన వెళ్ళారు. మళ్ళీ విచారణ రమ్మంటే వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విచారణ చూస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసు ఫైనలైజేషన్కి దగ్గరగా వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. త్వరలోనే నిందితులకి శిక్ష అంతే కదా. సునీల్ నాయక్ చెప్పాడు కదా, నా పై అధికారి అరెస్ట్ చేయమన్నాడు, నేను అరెస్ట్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆ పై అధికారి ఎవరు తెలియాలి, పై అధికారి ఎవరు తెలియాలి. ఆయన పిలిచి విచారిస్తారు, నువ్వు ఏ బేసిస్ మీద ఆర్డర్ పాస్ చేశావు అని అడుగుతారు. ఆయన చెప్పాలి. ఆయన ఇంకో ఆయన చెప్పారు అనుకో, ఇంకొక ఆయన చెప్తే ఆయన్ని పిలిపిస్తారు. సో కాబట్టి మొత్తం మీద ఫైనలైజేషన్ దగ్గరగా వచ్చింది కేసు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.